ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ నుండి మిడిల్ క్లాస్ పర్సన్ దాకా ఇండియాలో యూజ్ చేసిన కార్ అంబాసిడర్ ఫైనాన్షియల్ ఇయర్ 1980 నుండి 81 నాటికి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 71% మార్కెట్ షేర్తో కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ లాగా పిలువబడే అంబాసిడర్ ఇయర్ 2014 నాటికి 0.12%కి మార్కెట్ షేర్ పడిపోవడం, ఇయర్ 2017లో ఫ్రెంచ్ ఆటో మ్యానుఫ్యాక్చరర్ ప్యూగెట్ కి కేవలం 80 crores కి అంబాసిడర్ బ్రాండ్ ని హిందుస్థాన్ మోటార్స్ అమ్మడానికి గల కారణాలు ఏంటని ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఎంట్రీ ఆఫ్ న్యూ ప్లేయర్స్. 14 December 1983 మారుతి సుజుకి మారుతి 800 అనే కార్ని 52,500 రూపీస్కి ఇండియాలో లాంచ్ చేసింది. ఆ టైంకి అంబాసిడర్ 70,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో అవైలబుల్గా ఉండేది. తక్కువ ప్రైస్కి మంచి డిజైన్తో లభించడంతో ఇయర్ 1987 నాటికి 1.5 lakh యూనిట్స్ని సేల్ చేసింది మారుతి. ఇయర్ 1991లో ఎకనామిక్ లిబరలైజేషన్ స్టార్ట్ అవ్వడంతో హ్యుండై, ఫోర్డ్, టొయోటా వంటి బ్రాండ్స్ ఇండియాలో ఎంటర్ అవ్వడంతో అంబాసిడర్ మెల్లిమెల్లిగా మార్కెట్ షేర్ని కోల్పోయింది. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్. 250 మెంబర్స్ R&Dలో పనిచేసినప్పటికీ అంబాసిడర్ ఎన్ని కార్స్ని లాంచ్ చేసినా డిజైన్లో ఎలాంటి చేంజ్ ఉండకపోవడం అంబాసిడర్కి పెద్ద నెగిటివ్. నెంబర్ 3, ఫెయిల్డ్ పార్ట్నర్షిప్స్. అంబాసిడర్కి ఉన్న క్రేజ్ని మర్చిపోయిన హిందుస్థాన్ మోటార్స్ 1994లో జనరల్ మోటార్స్ కొలాబొరేషన్తో ఓపెల్ సిరీస్ లాంచ్ చేసింది. ఆ తర్వాత 1998లో మిత్సుబితో పార్ట్నర్షిప్తో పజేరోని లాంచ్ చేసింది. ఇండియాలో అంబాసిడర్ మాత్రమే ఆప్షన్ లాగా ఉన్నంత వరకు సేల్స్లో దూసుకుపోయిన అంబాసిడర్ కాంపిటీషన్ పెరిగే టైంలో తీసుకున్న రాంగ్ డెసిషన్స్తో అంబాసిడర్ పూర్తిగా మాయమైపోయింది.